ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు వీడియోలో చంద్రగ్రహణం కారణంగా మనకు ఆలయాలన్నీ కూడా ఈరోజు పగలు 11 గంటల నుంచి సాయంత్రం 7-7:30 వరకు ఆలయాలన్నీ కూడా మూసివేసి ఉంచుతున్నారండి. 7:30 తర్వాత సంప్రోక్షణ అనంతరం ఆలయాలన్నీ కూడా మళ్ళీ తిరిగి తెరుచుకుంటాయి. అలాగే గ్రహణకాల సమయంలో కొన్ని వింతలు అనేవి జరుగుతూ ఉంటాయండి భూమి మీద. అటువంటి వింతని నేను ఒకటి మీకు చూపిస్తున్నాను. ఈ వీడియోలో నేను మీకు రోకలిని చూపిస్తున్నాను కదా, ఈ రోకలిని మన ఇంట్లో రోలు అనేది ఒకటి ఉంటుందండి. ఆ రోటిలో మనం నీరు పోసి నిండా నీళ్లు పోయాలండి. ఆ గుంట నిండా ఖాళీ లేకుండా మనం నీటిని పోసి రోకలిని గనక నిలబెడితే రోకలి అనేది ఎటువంటి సపోర్ట్ లేకుండా నిలబడిపోయి ఉంటుంది. ఎందుకు అనేది మీరు తెలియజేస్తే నాకు చాలా నచ్చుద్ది, కానీ నేను ఈ వీడియోలో చెప్తానండి. మనకి గ్రహణకాల సమయంలో భూమి మీద గురుత్వాకర్షణ బలం అనేది అధికంగా ఉంటుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అన్నమాట. ఇంగ్లీష్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుంది, మనకి ఐరన్ని ఎప్పుడు కూడా అట్రాక్ట్ చేస్తుంది. అదే విడప్పుడు కనుక మనం రోట్లో రోకల్ని నిలబెట్టామనుకోండి, నిలబడదు. ఎందుకు? గురుత్వాకర్షణ బలం అనేది ఉండదు. గ్రహణకాల సమయంలో మాత్రమే భూమి మీద గురుత్వాకర్షణ బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రోకలి అనేది త్వరగా నిలబడుతుంది. అదేవిధంగా మన ఇంట్లో రోలు లేకపోతే ఇత్తడి పళ్ళెం ఏదైనా ఉంటే గనక ఇత్తడి పళ్ళెంలో నిండా నీటిని పోసి ఆ పళ్ళెంలో నిలబెట్టినా కానీ రోకలి ఎటువంటి సపోర్ట్ లేకుండా నిలబడుతుందండి. పోయిన సంవత్సరం అయితే మా ఇంట్లో ఇత్తడి పళ్ళెంలోనే నీటిని పోసి ఆ నీటిలో రోకల్ని నిలబెట్టి ఉంచామండి. ఈసారి నేను మీకు రోటిలో చూపిస్తున్నాను. చూసారా, ఎటువంటి సపోర్ట్ లేకుండా రోకల్ అనేది నిలబడింది. ఒకసారి మీ అందరికీ తెలియజేయటం కోసం నేను కొంచెం రోకల్ని కదుపుతానండి. చూడండి, చూసారా, మనం గట్టిగా కదిపితే పడిపోతుందండి. చూసారా, గురుత్వాకర్షణ బలం మూలాన రోకల్ అనేది ఎలా నిలబడిపోయిందో. గాలికి అటు ఇటు కదులుతూ ఉందండి. కాకపోతే చూడండి, కింద నేను మీకు చూపిస్తున్నాను, తీసి మళ్ళీ పెడతానండి నేను. ఇదిగోండి, ఇలా తీసి మనం పెట్టేటప్పుడు ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కిందకు లాగుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందండి. చూసారా, ఇలా పెట్టినటువంటిది ఎంత చక్కగా నిలబడ్డానికి కారణం కూడా ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డే. ఒక్క నిమిషం మనం రోడ్లో దీన్ని ఇలా పెట్టి ఉంచితే కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది అలా క్రియేట్ అయిపోయి ఉంటుంది. మనం కదిలించినప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కూడా మనకి కదిలిపోతుంది అన్నమాట. కదిలిపోయి ఒక్క నిమిషం మనం ఇలా ఒక 10 సెకండ్లు దీన్ని ఇలా పట్టుకుని ఉంచుకుంటే కనుక ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆ నీళ్ళల్లో మళ్ళీ రీసర్క్యులేట్ అయ్యి ఈ నిలబడిపోయింది. చూడండి, చిన్నగా నేను కదుపుతున్నాను, చూసారా. అయినా అది పెద్ద కదిపితే పడతాయండి. అంటే బాగా మనం బలంతో ఉపయోగించి ఎలా అంటే పడకుండా ఎలా ఉంటుంది, పడుతుంది కదా. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది కట్ అయిపోతుంది. చూసారా ఏ విధంగా నిలబడిందో. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ను లైక్ చేయటం మర్చిపోకండి. ఇటువంటి వేలు ముద్ద సింబల్ పైన క్లిక్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.